హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఏం చేస్తున్నాను, నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను. జొన్న రొట్టెలు రాత్రే నేను ఇది జల్లెడ బట్టి పెట్టుకున్నాను. ఈ పిండిని ఇప్పుడు రొట్టెలు చేస్తున్నాను. ఇగో పిండి వేసేసుకుంటున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి టేస్ట్ కోసం. తర్వాత ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను సద్ద రొట్టెలు చేస్తున్నాను ఈరోజు. సద్ద రొట్టెలు ఎలా అంటే సంక్రాంతికి సద్ద రొట్టెలు చేస్తారు అందరూ మా తెలంగాణలో. నేను కూడా సద్ద రొట్టెలు చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో వచ్చేసి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కటేసారి తింటాం ఇది. అందుకోసమే ఈరోజు అయితే మొదలు పెట్టాను. ఈరోజు సద్ద రొట్టెలు, ఇంకా వచ్చేసి చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ కర్రీ, సద్ద రొట్టెలు చేసుకుంటాం మేము. పిండి అయితే ఫస్ట్ జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత వేడి నీళ్ళతో పిండి కలుపుకోవాలి. వేడి నీళ్ళతో పిండి కలుపుకొని, వేడి నీళ్ళు ఉంటే చాలా అప్పటికప్పుడే చేసుకోవచ్చు సద్ద రొట్టె. ఇది ఎందుకంటే కాలుతుంది కదా, అందుకే నేను దీంతో తిప్పుతున్నాను. సద్ద పిండితో చాలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు కదండి. అందుకోసమే ఇలా బాగా కలుపుకోవాలి. పిండి మాత్రం కలుపుకుంటే రొట్టె బాగా సాగుతుంది. రొట్టె వేస్తుంటే పిండి మాత్రం అతుక్కుంటుంది చేయికి. కలుపుతుంటే అతుక్కున్నా పర్వాలేదు, మంచిగా పిండి మాత్రం మంచిగా పిసుక్కోవాలి. పిండి ఎంత విసుకుంటే రొట్టె అంత మంచిగా సాగుతుంది. చూడండి చేయికి ఎలా అతుక్కున్నదో పిండి. ఇది పీట. పిండి కలుపుకున్న తర్వాత పిండి మెత్త వేసి పట్టించాను కదా, అందుకోసమే చేతిలోకి అతుక్కుంటుంది. ఇలా అతుక్కుంటే ఏం కాదులే కానీ తీసుకోవచ్చు మనం, అంతేనా లేదా? ఇలా సాఫ్ట్గా విసుకోవాలి పిండి మాత్రం. నేనైతే 1 కేజీ తెచ్చాను. 1 కేజీకి ఎంత అవుతుందో, ఎన్ని రొట్టెలు అవుతాయి బాగానే, ఒక 20-25 అట్లయితే. నా అందాజతో చెప్తున్నా, 20-25 అయితే. ఇప్పుడు వచ్చేసి పెనము పెట్టేసుకున్నాం కదా, మనం రొట్టె చేసేసుకోవాలి. ఇంకా పిండి అయితే మంచిగా కలిపేసుకున్నాం మనం. చూడండి పిండి ఎంత మంచిగా తెలుస్తుందో. మనం ఎలా చేసుకుంటే అలా కొంచెం కొంచెం కలుపుకోవచ్చు.
పిండి బాగా అతుక్కుంటుంది. ఎందుకంటే మనం ఏదైనా ఆడవాళ్ళం కొంచెం కూడా బయటకు కొనేయండి, పిండి అయినా సరే ఏదైనా సరే. ఇలా అంతా 2 చేతుల దగ్గర అతుక్కున్న పిండి అంతా ఇలా తీసేసుకోవాలి. అంతే, నేనైతే పిండి తీసుకుంటున్నా రొట్టె చేయడానికి. ఇదైతే అయిపోయింది. ఇలా కలుపుకోవాలి, పిండి ఇలా ఉండాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఈ పిండి ఇక్కడ పెట్టేసుకున్నాం. ఈ పిండిని ఇలా రొట్టె చేసేసుకోవాలి. ఇది అంతా చేయి కంటింది కాబట్టి కొంచెం ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వేడి నీళ్ళు అద్దుకోవాలి. మనం అద్దుకొని ఇలా ఇలా చేసుకోవాలి. ఇలా ఇలా తిప్పుకున్నామంటే ఇలా ఇలా తిప్పుకోవాలి. ఏదైతే మనం రొట్టె చేస్తున్నామో అది ఇలా తిప్పుకోవాలి. తర్వాత ఇవి వచ్చేసి నువ్వులు. ఈ నువ్వులు ఇలా అద్దుకోవాలి. ఈ తెలంగాణలో నువ్వుల రొట్టెలు అంటారు. ఇవి నువ్వుల రొట్టెలు చేయాలంటే ఇలా అద్దుకొని ఈ పిండి దీనిలో వేసుకోవాలి. ఈ క్లాత్ దీనిలో వేసుకొని వాటర్ అద్దుకోవాలి. ఇలా రొట్టె మీద. అంతేనండి ప్రాసెస్. ఇలా ఇలా కొట్టుకోవాలి. పిండి మాత్రం చేతికి అద్దుకోవాలి. రొట్టె పిండి అద్దుతూ రొట్టె చేసుకోవాలి. చూసారా నేను ఎలా కొడుతున్నాను? ఇలా కొట్టుకొని మళ్ళీ కావాలంటే కొంచెం పిండి అద్దుకోవాలి. ఇది రొట్టె అనేది అతుక్కోకుండా అయిపోయింది. రొట్టె కొట్టేసాను నేను. ఇప్పుడు వాటర్, పెనం వేడైంది. ఇప్పుడు పెనం మీద వేసేసుకోవాలి. ఇది రొట్టె ఉంది కదా, ఈ రొట్టె తీసేసుకోవాలి. ఇలా జరిపేసుకొని తీసేసి పెనం మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. అంతేనండి, తేడా ఏం లేదు. ఇప్పుడు రొట్టె కాలుతుంది కదా,
ఇది వాటర్ ఉండే కదా వేడి నీళ్ళు, ఈ వేడి నీళ్ళు అద్దుకోవాలి ఇలా. ఇలా అద్దుకోవాలి వేడి నీళ్ళు. ఈ రొట్టె కాలింది కదా తిప్పేసుకోవాలి. అంతే ప్రాసెస్, ఇంకేం లేదు. మనం ఇంకొక రొట్టె చేసుకోవడానికి పిండి తీసుకుందాం. ఇట్లే వాటర్ అద్దుకోవాలంతే. ఇదేం పెద్ద పనేం కాదు. మళ్ళీ నేను ఇంకొకటి చేయడానికి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ రొట్టె కాలిందా లేదా చూసుకోవాలి మనం. ఈ రొట్టె మంచిగా కాలింది. ఈ రొట్టె ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి సద్ద రొట్టెలు ఎలా చేశాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రొట్టెలు ఎలా ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.